హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం పిల్లల్లో బీపీ ఎందుకు వస్తుంది, దీని సైన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ఎట్లాగ మనం మటుకి ప్రివెంట్ చేయొచ్చు, దాని విషయం మీద మనం మటుకి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం మటుకి యూజువల్గా బీపీ అన్నది పెద్దోళ్ళలో ఉంటుందనేసి మనం మటుకి వింటూనే ఉంటాం. బీపీ అన్నది చాలామంది మనుషులకి ఉంటూనే ఉంటుంది. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ది ఏజ్, లైఫ్ స్టైల్ వల్ల వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం మటుకి పిల్లల్లో కూడా మనం బీపీ చూస్తున్నాం అన్నమాట. సో పిల్లల్లో మనకి ఎందుకు వాళ్ళలో మటుకి బీపీ వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ ఓవర్ ఈటింగ్ వల్ల, ఒబిసిటీ వల్ల, ఎక్కువగా సాల్ట్ ఫుడ్లో ఉండడం వల్ల, ఇట్లాగా పిల్లల్లో అన్నది ఈ జంక్ ఫుడ్స్ వల్ల, హై అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వల్ల, వీటి వల్ల ఏంటంటే ఏదైతే మటుకి బీపీ అన్నది మటుకి ఒక మిడిల్ ఏజ్ కానీ ఓల్డ్ ఏజ్లో వచ్చే మటుకి బీపీ ఈ మధ్యకాలంలో పిల్లల్లో కూడా ఇలాంటి రాంగ్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చేస్తుంది అన్నమాట. సో అలాగా మనం మటుకి రాకుండా ఉండాలి అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అసలు మటుకి ఒబిసిటీ ఉండకూడదు అన్నమాట. అంటే ఇది మటుకి ఓవర్ వెయిట్ ఉండకూడదు. సెకండ్, ఎక్కువగా కూడా ఇది జంక్ ఫుడ్స్, ఇది ఏంటంటే మటుకి ఓవర్ ఈటింగ్, ఇట్లాంటి మటుకి ఉండకూడదు అన్నమాట. అండ్ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్. బాగా మటుకి ఫిజికల్ యాక్టివిటీ ఉండి అండ్ వాళ్ళకి ఈ జంక్ ఫుడ్స్, ఈ హై సాల్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తినకుండా ఉంటే పిల్లల్లో మటుకి బీపీ వచ్చే ఛాన్స్ అనేది మనకి తగ్గిపోవచ్చు. అంటే ఎవరికైతే మటుకి బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి అర్లీగా వచ్చేస్తాయి అన్నమాట. సో అలాగా మనం రాకుండా మనం మటుకి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని వేరే మటుకి వ్యాధుల వల్ల కూడా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి మటుకి హార్ట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేకపోతే కిడ్నీలో ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ అప్పుడప్పుడు వాళ్ళలో కూడా ఇలాంటి మటుకి బీపీ ఉంటుంది. సో అది ఒక స్పెసిఫిక్ కండిషన్ అన్నమాట. సో అది అందరికీ ఉండదు, కొద్దిగా రేర్గా కొంతమంది పిల్లలకి మటుకి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల అలా వస్తుంటుంది. సో అది ఎక్కువ ఉంది అంటే దానికి స్పెసిఫిక్గా మనం మటుకి మేనేజ్మెంట్ అయితే చేయాలి. అసలు అది ఏంటి మటుకి హార్ట్ ప్రాబ్లం ఏంటి, మటుకి హార్మోనల్ ప్రాబ్లం ఏంటి, సో వాటికి మనం మటుకి స్పెసిఫిక్గా దానికి మటుకి క్యూర్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి మటుకి మెడిసిన్స్ ఉంటాయన్నమాట. సో బట్ కామన్గా ఏంటంటే మనం మటుకి చూసుకోవాల్సింది ఏంటంటే బీపీ రాకుండా ఉండాలి అంటే మనకి పిల్లలకి చిన్న వయసు నుంచే వాళ్ళకి మటుకి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే స్కూల్కి వెళ్ళి వచ్చేసి మటుకి ఇంట్లోనే ఉండడము, టీవీ ముందు ఉండడం అవి మంచిది కాదన్నమాట. ఎక్కువగా ఏంటంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువగా వాళ్ళు కానీ ప్రిఫరెన్స్ ఇస్తే హెల్తీగా ఉంటారు. బికాజ్ హెల్త్ ఈజ్ ద వెల్త్ అన్నమాట. సో హెల్తీగా ఉండి హెల్తీ ఫుడ్, హెల్తీ యాక్టివిటీ ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళలో ఇలాగా అన్నెసెసరీగా మటుకి ఓల్డ్ ఏజ్లో వచ్చే మటుకి బీపీ అర్లీగా రాకుండా చూసుకోవచ్చు. బీపీ కానీ ఉంది అంటే అప్పుడప్పుడు కొంతమంది మనుషులకి మటుకి అంటే పిల్లల్లో కూడా మటుకి హెడేక్ ఉండొచ్చు, వాంతులు ఉండొచ్చు, అప్పుడప్పుడు చాలా ఎక్కువగా వెళ్ళిపోవచ్చు. అండ్ సెకండ్లీ వాళ్ళకి చూపు కూడా కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, అంటే విజన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలాగా అంటే యూజువల్గా మటుకి బీపీకి సిమ్టమ్స్ ఇనీషియల్గా ఉండదు అన్నమాట. అంటే మనం చెక్ చేస్తేనే కానీ మనకి తెలియదు అంటే ఉందా లేదా అని మనం మటుకి చెప్పలేమన్నమాట. కానీ అప్పుడప్పుడు ఏంటంటే మనం అది బాగా ఎక్కువైపోతే ఇలాగ వాంతులు, హెడేకు, విజన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయన్నమాట. సో అది ఆ స్టేజ్ వరకు వెళ్ళింది అంటే చాలా సివియర్ హైపర్ టెన్షన్లో వెళ్తేనే కానీ ఆ స్టేజ్కి వెళ్ళదు. సో అందుకనే మనం ఏంటంటే మనకి ఎప్పుడన్నా మీరు మటుకి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ మన పిల్లలందరికీ కూడా మనం బీపీ చెక్ చేసుకోవాలన్నమాట. అంటే పిల్లలే కదా వాళ్ళకి ఏముంటుంది అని మనం వదిలేయకూడదు. అందరికీ ఒకసారి మటుకి బీపీ ఒకసారి చెక్ చేస్తే అది వాళ్ళలో హై ఉందా, నార్మల్ ఉందా మనకి తెలిసిపోతుంది.
ఎక్కువగా మటుకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా వాళ్ళది మనం మటుకి బీపీ చెక్ చేయాల్సిన మటుకి అవసరం ఉంది. థ్యాంక్ యూ.